నిన్న మనం ఏం చెప్పుకుంటున్నాము? ఉమ్, లీలా సరస్వతి మధ్య సంభాషణ ఆ, చూస్తున్నాము. సో వాటన్ని చెప్పింది ఆది దైవికము, ఆది భౌతికము, దెన్ ఆధ్యాత్మికము, ఈ వర్డ్స్ గురించి సరస్వతి దేవి లీలాదేవికి వివరిస్తుంది అనమాట. దెన్ ఈ రోజు ఏంటంటే నేను సరస్వతి దేవి ఇంకా కంటిన్యూ చేస్తుంది. సో ఏం చెప్తుందంటే, సో చూడండి, మనిషి అనేక జన్మల్లో అనేక లోకాలలో కూడా స్వర్గం, నరకం, జంతు జన్మలు, అనుభవాలు ఇవన్నీ పొందుతాడు. పుట్టడం, మరణించడం అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ జస్ట్ రెగ్యులర్లీ గోస్ ఆన్. కానీ జ్ఞానం కలిగిన జీవుడు వాటిని దాటి వెళ్ళిపోతాడు. వీటన్నిటికి చావు పుట్టుకలను దాటి జ్ఞానం కలిగిన జీవుడు వెళ్ళిపోతాడు. అట్లనే పర్వతాలు, అరణ్యాలు, భూమి, ఆకాశము ఇవన్నీ అనంత చైతన్యం యొక్క వివిధమైన రూపాలు. ఆ శుద్ధమైన అనంత చైతన్యమే వీటన్నింటిలో కనిపించేది అనమాట. సో ప్రతి దాంట్లో ఒక పర్వతం కానీ, ఒక అరణ్యం కానీ, భూమి కానీ, ఆకాశం కానీ, వీటన్నింటిలో ఉన్నది ఏంటంటే ఆ శుద్ధమైన అనంత చైతన్యం ఒకటే అన్నిట్లో ఉంటది. సో అది ప్రతి దానిలో ఉన్నది. అదే ఒక నిజమైన సత్యం అనేది ఓన్లీ అనంత చైతన్యం ఉన్నదని అర్థం అంతే. సో ఈ ప్రాణవాయువు ఇవన్నీ మనం నిన్ననే చెప్పుకున్నాం. ఓకే, ఎస్. సో ఎప్పుడైతే ప్రాణవాయువు అనేది మన శరీరాల్లోకి ప్రవేశిస్తుందో, సో శరీరంకి ప్రవేశించి మన శరీర భాగాలను కదిలించడం మొదలు పెట్టినప్పుడు ఆ శరీరాన్ని జీవించేది అంటాం. ఎప్పుడైతే ప్రాణవాయువు ఉంటుందో ఆ శరీరాన్ని జీవించే ప్రాణి అంటాం. ఇది సృష్టి ఆరంభం నుంచే జరుగుతుంది. సో ప్రాణవాయువు ఎట్లా అంటే, ప్రాణవాయువు ప్రవేశించి ఈ కదలికలేని చెట్లు, కొన్నేమో చెట్లు లాగా, మొక్కల్లాగా పిలువబడ్డాయి. సో వాటికి కదలిక ఉండదు, ఉన్న దగ్గరనే కదలిక ఉంటుంది కానీ నో మూమెంట్ ఫర్ దెమ్. సో అట్లనే అనంత చైతన్యంలో ఇవన్నీ చిన్న భాగము. మన శరీరాలు ఈ చైతన్యంలోనే మనకు తెలుసు. ఇప్పుడు ఇది మనసు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహంకారం ఉంది, ఆత్మ, ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం అవుతుంది. ఆ సూక్ష్మ శరీరం, ఈ సూక్ష్మ శరీరం అంటే ఈ చైతన్యంలో ఒక భాగమే మన లోపల బుద్ధిలాగా పరిణమిస్తుంది అనమాట. సో అది బుద్ధి. సో బుద్ధిగా మారుతుంది. ఆ బుద్ధి శరీరంలో ప్రవేశించి కన్నులు అట్లాంటి అన్ని ఇంద్రియాలను సృష్టిస్తుంది. సో ఆ బుద్ధి అనంత చైతన్యంలో అది కూడా ఒక భాగమే. మన బుద్ధి అనేది నాట్ ఏ సపరేట్. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కలిసి ఆత్మ, అవన్నీ కలిసి ఉన్నదే చైతన్యం. సో దాంట్లో బుద్ధి ఒక భాగము. బుద్ధి అనేది సపరేట్గా లేదు, మనస్సు అనేది సపరేట్గా లేదు. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద అనంత చైతన్యం. మన చైతన్యంలో ఇవన్నీ భాగాలే. చైతన్యమే బుద్ధిలాగా ఉంటది, మన చైతన్యమే మనసులాగా పరిణమిస్తుంది, మన చైతన్యమే అహంకారం లాగా ఉంటది. ఎప్పుడైతే మనం ఆ ఎరుకలకు వస్తామో, ఎస్ ఇది నా చైతన్యము, నా చైతన్యము ఒకసారి బుద్ధిలాగా యాక్ట్ చేస్తుంది, ఒకసారి మనసులాగా యాక్ట్ చేస్తుంది, ఒకసారి అహంకారం లాగా యాక్ట్ చేస్తుంది, ఒకసారి చిత్తం అంతా నెగటివిటీతో నిండి ఉంది. మనము సాక్షిభూతంగా ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుంది మన చైతన్యమే డిఫరెంట్ రూపాలలో వస్తుంది అని. సో అసలు చూస్తే జడం లేదు, చైతన్యం లేదు. బుద్ధంతే జడం అనే భేదం అస్సలే లేదు. సో వస్తువులలో ప్రతి ఒక్క దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటే ఒక్కటే, అదే అనంత చైతన్యం. అది ప్రతి చోట సమానంగా ఉంటది. సో ఇక్కడ భేదం వస్తుంది అంటే మన బుద్ధి మనకి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క డిఫరెంట్ గా రూపంగా చూపిస్తుంది. సో ఆ బుద్ధిని, ఇంటలెక్ట్ యూజ్ చేసే మనము అన్నిట్లో ఉన్నది చైతన్యము అని కనుక్కోవాలి. అదే బుద్ధి మనం అజ్ఞానంలో ఉన్నాం అనుకోండి, అన్ని డిఫరెంట్ రూపాలు చూపిస్తుంది. అదే బుద్ధి మనం జ్ఞానంలో ఉన్నాం అనుకోండి, అన్నిటికీ ఒకటే రూపం చూపిస్తుంది అనమాట. సో ఈ వస్తువుల సారాంశం అంతా ఒకటే, అదే అనంత చైతన్యము. అది ప్రతి చోట సమానంగా ఉంది. సో అనంత చైతన్యము చెట్లలో ఒక పేరుతో, రాళ్లలో ఒక పేరుతో, గడ్డి, పురుగులు, చీమలు, పక్షులు, మనుషులు అన్నిట్లలో వేరు వేరు పేర్లతోటి అనంత చైతన్యం పిలువబడుతుంది. ఒక దాంట్లో దీని చెట్టు అయిందనుకోండి, ఇది చెట్టు అంటాం, ఇది పుట్ట అంటాం, ఇది మనిషి అంటాం, ఇది పక్షి అంటాం, ఇది పశువు అంటాం. బట్ అన్నింటిలో ఉన్నది ఏంటిది? ఆ చైతన్యం. చీమలో ఉంది చైతన్యం. నీకు ఎందులో అయితే శివంకి శవంకి డిఫరెన్స్ చెప్తారు గురూజీ. శివం అంటే దేంట్లోనైతే చలనం ఉంది ప్లస్ ప్రాణం ఉంది, అది శివ. శవ అంటే ప్రాణం లేదు, చలనం లేదు, అది శవ. సో
సో శివ అనేదే అనంత చైతన్యం, ప్రతి దాంట్లో ఉంది. ఏ వస్తువు కన్నా చలనం ఉంది, ప్రాణం ఉంది అంటే దెన్ ఇట్ ఈస్ శివమే. ఇంకెవ్రీథింగ్ ఈజ్ శివ, ఇక్కడ శివ. సో అదే ఉంటుంది చూడండి. ఏదంటే మనము ఇవన్నీ చదువుతుంటే లాస్ట్కి వస్తుంది చూడండి, సారమంతా శివనామ, శివనామ స్మరణే ఒకటే సారము, ఇంక ఇక్కడ ఏం లేదు అని మన ఈ శంకరాచార్యుడి దీంట్లో వస్తాయి చూడండి. అందులో అది గుర్తుకొస్తలేదు నాకు, సరే గుర్తు వచ్చినప్పుడు చెప్తాను. ఇది ఇంకా సరస్వతి దేవి ఇట్లా చెప్పుకుంటా పోతుంది. సో ఇప్పుడు ఏమైతుందంటే స్టోరీ చెప్తుంది కదా, స్టోరీలో జ్ఞానం ఇస్తా ఉంటది లీలకు. సో ఆ స్టోరీలో ఇప్పుడు రాజు విదురథుడు ఏం చేస్తాడంటే ఇక పద్ముడి హృదయంలోకి సో రాజు పద్ముడే విదురథుడిగా వచ్చిండు, జన్మ విదురథుడి జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు విదురథుడు చనిపోయినాడు, దెన్ ఆయన ఆత్మ మళ్ళీ పద్ముడి శరీరంలోకి ప్రవేశించాలి. ఎందుకంటే ఇక్కడ లీల కోరుకున్నది పద్ముడు లేవాలి అని, పద్ముడు చనిపోద్ది అంతఃపురంలో ఉండాలి. దెన్ సో ఇప్పుడు సరస్వతి దేవి కటాక్షం వల్ల ఏంటంటే ఆ పద్ముడి శరీరము మళ్ళీ పద్ముడి ఆత్మ, విదురథుడి ఆత్మ వచ్చి మళ్ళీ పద్ముడి శరీరంలోకి హృదయంలోకి ప్రవేశించాలని కోరుకుంటాడు అనమాట. అందుకే అతడు అక్కడి నుంచి విదురథుడు అక్కడ చనిపోయిన యుద్ధ భూమి నుంచి పద్ముడి వైపుకి వస్తున్నాడు. సో పద్ముడి హృదయంలోకి అహంకార తత్వంతో నేను నేను ఇందులో ప్రవేశిస్తాను అంటే అహంకారం లేని జన్మ అనేది రాదు. సో అహంకార తత్వంతో సో అప్పుడు విదురథుడు అనుకుంటాడు నేను ఇంకొక లోకానికి వెళ్తున్నాను అని. సో అట్లా చెప్పుకుంటా స్టోరీ చెప్పుకుంటా తీసుకెళ్తుంది. సో ఆ విదురథుడు శరీరాన్ని వదిలేస్తాడు, ఆ శ్వాస ఆగిపోతుంది. సో అతడు పూర్తిగా చనిపోయింది అనుకోవద్దు, అతని లోపల ఆత్మ చైతన్యం మాత్రం మొత్తం అట్లా ఓన్లీ శరీరం మాత్రమే వదిలేస్తాడు. మళ్ళా ఆత్మ కొంచెంసేపటికి మెలకు వస్తుంది, అది ఒక సూక్ష్మ శరీరం లాగా మారిపోతుంది. సో ఆ సూక్ష్మ శరీరాన్ని లీలా సరస్వతీదేవి ఇద్దరు గుర్తించగలుగుతారు. మళ్ళీ వాళ్ళు రాజప్రసాదంలోకి వస్తాడు. అక్కడ లీల ఏంటంటే రాజు పద్ముడు దగ్గర కూర్చొని చాలా భక్తితోటి గాలి ఊపుతా ఉంటది అనమాట. సో ముందు లీల తన శరీరాన్ని వదులుతుంది. ఇప్పుడు ఆ శరీరం మళ్ళా రాముడు అడుగుతాడు వశిష్ఠుణ్ణి, ముందు లీల తన శరీరాన్ని వదిలిందని చెప్పారు, ఇప్పుడు ఆ శరీరం గురించి ఎందుకు చెప్పడం లేదు అని. అప్పుడు వశిష్ఠుడు ఇట్లా చెప్తాను అనమాట, లీల నిజంగా శరీరాన్ని వదిలింది కాదు, ఆమెకు అలా అనిపించింది అంతే. మన కళలో ఎట్లయితే మనం ఎగిరినట్టు మరో రూపం తీసుకున్నట్టు అనిపిస్తుందో అది నిజం కాదు కదా, అలాగే ఇది కూడా అంతే. జ్ఞానం వచ్చిన వారికి ఈ శరీరం నేను అనే భావం పోతుంది, వాళ్ళకి ఆత్మతత్వంతో ఉంటారు. అజ్ఞానులకు మాత్రం ఈ శరీరం నాది అనుకుంటాం. జ్ఞానం ఉన్న వాళ్ళు మొత్తం అంతే శుద్ధ చైతన్యం రూపంలోనే చూస్తారు. సో అప్పుడు ఈ శరీరం మంచి ఎండలో కరిగినట్టు మెల్లగా కనుమరుగవుతుంది. యోగులు కళల్లోనూ ఒకే రూపం, ఒక రూపము. యోగులు కూడా ఇప్పుడు చూడండి మనం వింటాం, వీళ్ళెవరు నాగసాధువులు ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారిందని. సో అట్లా ఇంకొక రూపానికి వెళ్ళగలరు వాళ్ళు. వాళ్ళని చూసి మనము చనిపోయిండు అనుకుంటాం, కానీ అది నిజం కాదు. నిజంగా చచ్చేది ఏది లేదు, ఉన్నది ఎప్పటికీ ఉంటది. సో రాముడు మళ్ళీ అడుగుతుండు, యోగి శరీరము కనిపించిందిగా మారుతుందా అని. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, రామ నిజానికి ఉన్నది ఆ కనిపించని శరీరమే, మనకైతే ఏదైతే శరీరం కనిపిస్తుందో అదే ఉన్నది, మన ఊహల్లే అది కనిపించే శరీరంలా అనిపిస్తుంది. జ్ఞానం వచ్చిన యోగికి ఈ సంగతి బతుకున్నప్పుడే తెలుస్తుంది. అంటే శరీరం అనేది లేదు, ఇది ఎట్లన్నా పోయేది, ఏదైనా ఉండేది ఎప్పుడు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేది అనంత శుద్ధ చైతన్యం. మనం అసలు ఈ యోగ వాసిష్టంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉండేది ఒక్కటే, అదే ఒక్కటే చైతన్యమే మొత్తం, ఎక్కడ ఓన్లీ ఏమన చేయని మళ్ళీ అక్కడికే తీసుకొస్తుండు, ఉండేది అనంత శుద్ధ చైతన్యం అనే చెప్తున్నాడు అన్నమాట. సో లీల చాలా ధ్యానం చేస్తుంది. ఇంకా ఆమె ధ్యానంలో లోతుగా ధ్యానం లోతులోకి సో సో లీల ఏం చేస్తుందంటే చాలా లోతుగా ధ్యానం చేస్తుంది. ఆమె ధ్యానంలో ఉండగానే ఆమె సరస్వతి దేవి ఆమెను కాపాడుతుంది. సో కాపాడిన తర్వాత లీల అట్లా చాలా రోజులు ధ్యానంతో ఉండడం మూలన ఆమె శరీరం కదలకుండా ఉండిపోతుంది. ఎవరు మొదటి లీల. సో మొదటి లీల చాలా రోజులు ధ్యానం చేసి సూక్ష్మ శరీరంతో ఉంటది కదా, సో ఆమె శరీరం కదలకుండా ఉండిపోతుంది. అందరు అనుకుంటారు లీల శరీరం పనిచేయడం ఆగిపోయింది అనుకుంటారు, కానీ నిజంగా లీల ఎక్కడికి పోలేదు.
ఆమె కనిపించిన సూక్ష్మ శరీరంతో సరస్వతీదేవితోటే ఉంది. లీల అడిగింది, అమ్మ నేను ఎంతసేపు ధ్యానం చేసినా ఇట్లా నేను నా శరీరం కనిపించకుండా పోయింది కదా, నేను ఎన్ని రోజులు ధ్యానం చేసినా అని. అప్పుడు బిడ్డ ఇది 1 నెల గడిచింది నువ్వు ధ్యానం చేయబట్టి. లీల నవ్వింది, ఎందుకంటే ఆమె శరీరమే గుర్తుకు లేదు. సో ఆమె కేవలం ఒక మంచి ప్రశాంతత ఉంది, అదొక్కటే గుర్తుంది ఆమె శరీరం గుర్తులేదు అనమాట. సో ఇద్దరు లీలలు ఒక చోట కలిసినారు. రెండో లీల వాళ్ళని చూసి ఆనందంతో నమస్కరిస్తుంది అనమాట. ఇద్దరు లీలలు రెండో లీలకు కనిపిస్తారు. ఆమె చెప్పింది, నేను స్పృహ తప్పినప్పుడు నేను ఒక కనిపించని శరీరంతో ఇక్కడికి వచ్చిన. ఈ పూల తోటలో నిద్రపోతున్న రాజుని చూసిన నేను. అతడు చాలా అలసిపోయి ఉన్నాడు కాబట్టి మెల్లగా నేను గాలి ఇట్లా ఊపిన. అప్పుడు ఏం చేసిందంటే ఈ సరస్వతి దేవి రాజు విదూరతుడి ఆత్మని ఆ శరీరంలోకి పంపించేసింది. సో అప్పుడు రాజు లేచి అందరిని చూస్తాడు, ఆశ్చర్యపోతాడు. సో అప్పుడు జ్ఞానం వచ్చిన లీల ఏం చేసిందంటే, ప్రభు నేను మీ గత జన్మలో మీ భార్యను, ఈ లీల నా ప్రతిబింబము, ఆమె మళ్ళీ ఇక్కడ ఉన్నది సరస్వతి దేవి అని రాజుకి అందరినీ పరిచయం చేసింది అన్నమాట. రాజు సరస్వతి దేవికి నమస్కరిస్తాడు. నమస్కరించిన తర్వాత సరస్వతి దేవి అతనికి మంచి జీవితము, ఆనందము, జ్ఞానము అవన్నీ కలగాలని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే, మనకు కనిపించేదంతా నిజం కాదు. కళ్ళలో ఏది చూస్తామో అలాగే జీవితం కళలో ఎట్లయితే క్షణికమో ఈ జీవితం కూడా అంతే క్షణికం. ఏదైతే చూస్తామో అది ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. ఈ జీవితంలో కూడా ఏది చూస్తామో అది ఉండదు. నిజంగా ఉండేది ఇక్కడ ఒక్కటే, మన మంచితనము, మన జ్ఞానము, మన దేవుడు, ఇది ఒక్కటే ఉంటది, ఇంకేది ఉండదు. అట్లని దాని నెక్స్ట్ మళ్ళీ రాముడు అడుగుతుంటాడు. రాముడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఒక్కొక్కసారి ఒక రోజు అనేది చాలా పొడవుగా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఒక క్షణంలా అనిపిస్తుంది. ఇలా సమయం ఎందుకు మారుతుంది అని అడుగుతాడు అనమాట రాముడు. అప్పుడు వశిష్ఠుడు నవ్వి అప్పుడు చెప్తాడు, పిల్లలు సమయం అనేది మామూలుగా సమయము అనేది మన మనసుపై ఆధారపడి ఉంటది. ఎప్పుడైతే మనకు బాధగా ఉందనుకోండి, అసలు సమయం 1 నిమిషం కూడా చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనకు ఆనందంగా ఉన్నప్పుడు గంటలు కూడా ఒక క్షణంలాగా మారిపోతాయి. అట్లనే కళలో కూడా ఒక రాత్రి మొత్తం జరిగినట్టు అనిపిస్తుంది, కానీ జరిగేది కొద్ది క్షణాలు మాత్రమే. ఒక్కొక్కసారి కళలో కొన్ని జన్మలు తీసుకున్నట్టు, కొన్ని యుగాలు గడిచిపోయినట్టు అనిపిస్తుంది. రాముడు మళ్ళీ అడుగుతాడు, అయితే నేను ఈ ప్రపంచము మనకి ఎలా కనిపిస్తుంది? వశిష్ఠుడు చాలా సింపుల్ గా చెప్తాడు, ఈ ప్రపంచం అంతా ఒకటే, బంగారం నుంచే కదా గాజు తయారయ్యేది, గాజు వేరే బంగారం వేరు కాదు కదా. అట్లే ఈ చెట్లు, మనుషులు, ఆకాశము, భూమి అన్ని కూడా ఒకటే దేవుడి చైతన్యము. దేవుడు ఒక్కడే ఉన్నాడు, అందులో నుంచే నేను, నీవు, ప్రపంచము అనేది అంతా దేవుడి నుంచి వస్తుంది. అదే చైతన్యం నుంచి, అదే శుద్ధ చైతన్యం నుంచి నువ్వు వస్తున్నావు, అదే శుద్ధ చైతన్యం నుంచి నేను, అదే శుద్ధ చైతన్యం నుంచి ప్రపంచం వస్తుంది. ఇది కళలో మనం ఇల్లు, రోడ్లు, మనుషులు అన్ని చూస్తాం, కానీ మేల్కొన్న తర్వాత అవన్నీ మన మనసులోనే ఉన్నాయని అర్థమైపోతుంది. వశిష్ఠుడు ఇంకా చెప్తుండు, మొదట ఆకాశం కనిపించింది, తర్వాత గాలి. సృష్టి అనేది ఎట్లా జరిగిందంటే ఫస్ట్ ఆకాశం, తర్వాత గాలి వచ్చింది, తర్వాత అగ్ని, తర్వాత నీరు, తర్వాత భూమి. ఇవన్నీ దేవుడి ఆట, ఇవన్నీ చెప్తాడు అనమాట. సో ఈ సమయము, మళ్ళా ప్రపంచము, ఇవన్నీ కూడా మనలో ఉద్భవించినయే. ఇవన్నీ నిజంగా ఉన్నది ఒకటే, అదే ప్రేమ, శాంతి, దేవుడు. ఇది తప్ప ఇక్కడ ఇంకా ఉన్నది ఏది లేదు అని చెప్తున్నాడు అన్నమాట. మళ్ళా వశిష్ఠుడు ఇంకొక విషయం చెప్తాడు, దేవుడు ఒక్కటే, అతనికి ప్రారంభం లేదు. ఈ చైతన్యం ఒకటే దేవుడు అంటే. దేవుడు అంటే మళ్ళా దేవుడిని ఊహించుకోకండి, ఆ శుద్ధ చైతన్యం ఒకటే. అతనికి ఆది లేదు, అంతం లేదు, మధ్య లేదు, చివర లేదు. మనకు కనిపించే ఈ రోజు, రాత్రి, సంవత్సరాలు, యుగాలు, ఇవన్నీ దేవుళ్ళలో మన చైతన్యంలో కనిపించే ఆటలే ఇవన్నీ. ఒక నియమం ప్రకారం జరుగుతూ ఉంటాయి. దేవుడు చాలా అంటే ఈ చైతన్యానికి చిన్న సమయం కూడా తెలుసు, చాలా పెద్ద సమయం కూడా తెలుసు. చైతన్యం మాత్రం చైతన్యానికి వయసు అనేది ఎప్పుడు పెరగదు, అది ఎప్పుడు తగ్గదు, అది అంతే ఉంటది. సో ఈ ప్రపంచం ఎలా ఉంది అంటే, గాలిని చూడగలమా? చూడలేము, ఎందుకంటే గాలి కదిలితే గాలిని అనుభవిస్తాం అంతే. అట్లనే ఈ ప్రపంచం మనకు ఉన్నట్టు కనిపిస్తుంది, నిజంలా కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్నది ఒక్కటే, అది మాత్రమే చైతన్యం మాత్రమే ఉంది. విత్తనంలో మొక్క ఎలా ఉంటుందో, ఇప్పుడు ఒక విత్తనం ఉంది, విత్తనంలో ఎంత పెద్ద వృక్షం ఉంటది కదా. మర్రి చెట్టు చూడండి, దాని విత్తనం చూడండి ఇంత ఉంటది, ఎంత పెద్ద వృక్షం ఉంటది.
పాలల తీపి ఎట్లా ఉంటుందో, నీటిలో తడి ఎట్లా ఉంటుందో, సో ఈ ప్రపంచం కూడా దేవుడిలోనే ఉంటది. నేను నా ప్రపంచము అని అనిపించినప్పుడే మనము ఇది నాది, ఇది నా ప్రపంచం అనుకున్నాం అనుకోండి, మనం బంధంలో పడతాం. అదే భావం పోయింది అనుకోండి, మన స్వేచ్ఛగా మారుతుంది. సో దేవుడు అంత దేవుడే, మనం దేవుడిలో భాగం. నేను వేరే అనుకోకుండా మంచిగా ప్రేమతోటి ఉండండి అంతే చెప్తున్నాడు. వశిష్ఠుడు చెప్తుండే అనమాట. సో మనం ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏంటంటే, సో యాక్చువల్గా మనం ఈ యోగ వశిష్టాన్ని ఒక గ్రంథం లాగా చూడొద్దు. ఇది మన జీవితాన్ని అర్థం చేసుకునే మన ఒక అద్దం, మన ప్రతిబింబం అన్నమాట. సో ఈ కథలో మామూలుగా లీల, సరస్వతీదేవి, విధురథుడు, పద్ముడు వీళ్ళందరూ మనలో ఉన్న అనుభవాల రూపాలు యాక్చువల్గా. సో జీవితము, మరణము, కాలము, లోకము, ముక్తి ఇవన్నీ చాలా ఇందులో చాలా సహజంగా చెప్పిండ్రు. పర్వతాలు, అడవులు, భూమి, ఆకాశం ఇవన్నీ వేరువేరు కనిపిస్తాయి, కానీ సరస్వతీదేవి మనకి చెప్పేది ఏంటంటే అన్నింటిలోనూ ఉన్నది ఒకటే, అదే అనంత శుద్ధ చైతన్యం. చెట్టు చెట్టుగానే ఉంటది, రాయి రాయిగానే కనిపిస్తుంది, మనిషి మనిషిగానే కనిపిస్తుంది, కానీ అంతర్భాగంలో అన్నింటిలో ఉండే శక్తి ఒకటే. సో అదే శుద్ధ చైతన్యము. సో మనమే ఇది జడత్వము, ఇది చైతన్యము అనే తేడా మన బుద్ధి వేసుకున్న గీత మాత్రమే. మనం బుద్ధి ఎట్లా ఆలోచిస్తే మనకు అట్లా కనిపిస్తుంది. సో మామూలుగా మరణము అంటేనే భయం వస్తుంది, కానీ వశిష్ఠుడు స్పష్టంగా చెప్తున్నాడు, మరణం అంటే నశించేది శరీరం మాత్రమే, చైతన్యం ఎప్పుడు నశించదు. చైతన్యంలో జ్ఞాపకాలు ఎప్పుడు నశించవు. అది పుట్టదు, చావదు. శ్వాస ఆగింది అనుకోండి, శరీరం జడం అనుకుంటాం, చైతన్యం అక్కడే ఉంటది. శాంతిగా జీవించిన వారికి మరణం ఒక బాధ కాదు, అశాంతిగా జీవించే వారికి మరణం కష్టం, భయం. వాళ్ళకు అరే మరణం ఎట్లుంటుందో అని భయపడుతుంది అనమాట. సో ఒకే రోజు కొన్నిసార్లు అదే ఒకటే రోజు, ఒక రోజు చాలా పొడవుగా అనిపిస్తుంది, కొన్నిసార్లు క్షణంలో మారిపోతుంది. అందుకే వశిష్ఠుడు చెప్తాడు, కాలం అనేది మనసుపై ఆధారపడి ఉంటది. కలలో ఒక రాత్రి ఒక యుగంలాగా కనిపిస్తుంది, మెలకువలో అది క్షణం. అట్లనే అనంత చైతన్యానికి కాలం లేదు, ప్రారంభం లేదు, ముగింపు లేదు, ఇవన్నీ. సో ఈ లోకం నిజం అనిపిస్తుంది, కానీ అనుభవంలో అది నిజమే, కానీ స్వతంత్రంగా లోకం ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. అసలు బంగారం అనేది ఉంటేనే కదా గాజుకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అట్లనే గాజు విడిగా ఉండదు, చైతన్యం ఉంటేనే లోకం ఉంటుంది. వితౌట్ చైతన్యం దెర్ ఇస్ నో లోకం. అలాగే బ్రహ్మం ఉన్నప్పుడే లోకం ఉంది, కాబట్టి లోకం అబద్ధం కాదు, శాశ్వతం కాదు. సో మన బంధానికి కారణం ఏంటంటే, నేను, నా శరీరము, ఇది నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అని మనం అనుకుంటున్నామంటే మనం బంధంలో పడ్డట్టే. సో ఎప్పుడైతే ఈ భావం మనలోంచి వెళ్ళిపోతుందో దెన్ మనకు ముక్తి వస్తుంది. ముక్తి అంటే ఎక్కడికి వెళ్ళడం కాదు, మన మనస్సు మనకు అర్థం అవ్వడం, నేను ఈ శుద్ధ చైతన్యం అని అర్థం కావడమే ముక్తి. అంతకు మించిన ముక్తి అనేది మనం ఈ శరీరాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవడం కాదు. సో అందుకనే యోగ వాసిష్టం మనకు ఒకటే చెప్తుంది, జీవితం భయపడ్డానికి కాదు, మరణం అసలు భయపడ్డానికి కాదు. ఈ లోకం ఏంటంటే ఈ లోకాన్ని అంతా పట్టుకొని లోకమంతా నాకే కావాలి అనుకోవడం కాదు, అన్నింటిని గమనిస్తూ మనం శాంతిగా ఉండడమే జ్ఞానం. అంతా మారుతుంది, మార్పు లేనిది ఒక్కటే ఉంది, అదే శుద్ధ చైతన్యం, అనంత చైతన్యం. సో దిస్ ఈస్ ద సెషన్ ఫర్ టుడే, ఈ రోజుకి సెషన్. సో మేబీ రేపు నేను చెప్పలేను, క్లాస్ నేను రేపు ఓకే సమ్మక్క సారాలమ్మ జాతరకి వెళ్తున్నా, చూసి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తా. అనుకోకుండా ఒక విఐపి టికెట్ దొరికింది, సో చూద్దాం, అమ్మ కరుణిస్తే దర్శనం చేసుకొని వస్తా, గురువు గారి దయ ఉంటే.